మనం అందరం. సార్, నిన్న పోలీసులు మాట్లాడడం ఒక వంతు అయితే, మాజీ సీఎం, ప్రస్తుత సీఎం అంటే సీఎం స్థాయి వ్యక్తులు దిశానిర్దేశం చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు కోట్లాది మంది. వీళ్ళకి పదవులు అటుపెట్టారు, ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టారు. సో నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. వయసు అయిపోయింది, ఇంకా మూలన కూర్చుంటే కృష్ణారామ అని అనుకోవాలి, ఇంకేముంది, ఇదే ఆఖరి ఎన్నిక, నరకానికి పోతావు, ఈ మాటలు పబ్లిక్గా. ఎప్పుడు కూడా రాజకీయాల్లో హుందాతనం అంటూ ఉండాలి. ఎక్కరము, స్టేచరు, ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది లీడర్స్ ప్లేయింగ్ టు ది గ్యాలరీ అయిపోయింది అనమాట. అంటే మనం ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు చప్పట్లు కొడతారు, వాళ్ళు లైక్ చేస్తారు అన్న ధోరణిలో పడిపోయారు. ఇది కరెక్ట్ కాదు. మనకున్న పొజిషన్ కి ఆ డెకరము, డీసెన్సీ అన్నది మెయింటైన్ చేయాలి. అందుకనే ఇటువంటి భాషను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అంటే పార్లమెంటులో మాట్లాడే భాషలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక పెద్ద బుక్కే ఉంటుంది. దాంట్లో ఏ పదాలు అన్పార్లమెంటరీగా వాళ్ళు చేసి ఒక పుస్తకాన్ని తయారు చేస్తారు. మరి దాన్ని ఈ విధంగా డైరెక్ట్ గా మాట్లాడుతుండడం కూడా చాలా దురదృష్టకరం. అది కటింగ్ అక్రాస్ పార్టీస్. ఒక వీరినే మనం అనాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు. అంటే కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్. ఇలా మాట్లాడితేనే రాజకీయాల్లో ఉండడం అన్న ఒక బెంచ్ మార్క్ ఏర్పడుతున్నారు వీరందరూ కూడా. అంటే మేము కూడా ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు కానీ ఎక్కడైనా పొలిటికల్ గా మాట్లాడు, సార్ మీరు కూడా ఈ విధమైన భాషా ప్రయోగం చేయాలని మనల్ని అడుగుతున్నారు. అలా చేస్తే తప్ప మీరు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్నది ప్రజలకు సందేహం వస్తుందన్న స్థాయికి తీసుకొచ్చేశారు రాజకీయాలు. ఎప్పుడైనా కూడా మనం ఉన్న ఇన్స్టిట్యూషన్ ని, దాని స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏదైతే ఇంట్లో ఉంటామో ఆ ఇంటి స్థాయిని పెంచే ప్రయత్నం మనం చేస్తాం. అదే విధంగా మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీని, ఆ ప్రజాస్వామ్యాన్ని మనం పైకి మలోపేతం చేయడానికి, దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ రోజు రోజుకి స్టాండర్డ్స్ అన్నవి చాలా పడిపోతున్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. చాలా దురదృష్టకరం. ఇది ఓటర్లు కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. కానీ ఏమవుతుందంటే ఇటువంటి మాట్లాడితేనే వెంటనే మీరు చూస్తే సభల్లో కూడా చప్పట్లు వెంటనే కొట్టడం, గట్టిగా మాట్లాడితే చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ విధంగా. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దీని అన్నిటికీ కూడా అందరూ కలిసి స్వస్తి పలకాలి అన్నది అందరూ కూడా నిర్ణయించుకోవాలి, ఇంక్లూడింగ్ మీడియా ఛానల్స్ కూడా. మీరు కూడా ఇటువంటి భాషలు మాట్లాడే వాళ్ళ మాటలను చూపించకూడదు. తర్వాత ఇటువంటి విషయాల మీద వెంటనే యాక్షన్ జరగాలి అన్నది కూడా మనం అందరం కూడా కోరుకోవాలి కలిసి. సార్, ఈ రకంగా మాట్లాడినప్పుడు పోలీసులు అవనివ్వండి లేదా రాజకీయ నాయకులను పర్సనల్ అటాకులు చేస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టి, సెక్షన్లో పెట్టి అరెస్ట్ చేయొచ్చా అండి? దానికైనా ప్రొసీజర్ ఉంటుందా? చేయొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి మాటలు మాట్లాడేది అది 7 years అండ్ బిలో ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 41 year నోటీసులు, 35(3) నోటీసులు అవి ఇచ్చి న్యాయ వ్యవస్థ ఉంది, తర్వాత చట్టం ఉన్నది అన్నది మనము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే వీరు ఈ లెవెల్ లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఉండదు, చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో పెడితే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ఎవరు చేసినా తప్పు, ఎవరు చేసినా తప్పే. అది ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడినా, ఒక యూట్యూబ్ ఛానల్లో వారు పెట్టినా కంటెంట్ సేమే. కాబట్టి యాక్షన్ కూడా అందరి మీద ఈక్వల్ గా ఉండాలి. ఈ సెలెక్టివ్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే నేను చెప్పినట్టు చట్టం మీద నమ్మకం, వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల అరాచకానికి దారి తీస్తుందన్నది కూడా మనం గమనించాల్సిన అంశం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించండి. ఇది జేడీ లక్ష్మీనారాయణ గారితో ఈనాటి స్పెషల్ చిట్చాట్. మరో కథతో మరో చిట్చాట్ స్టే ట్యూన్ టు 9 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట బద్దలయ్యింది. ఇది బ్రేకింగ్. ఊహించిన విధంగా
అసలు పులివెందుల పేరెత్తితేనే రాష్ట్రంలో ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఒక వంతు, ఓకే కుప్పం ఇవన్నీ ఉన్నా సరే పులివెందుల పరిస్థితి వేరు. సీమ